హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్ర వాదన ఒకటి తెర మీదకి వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపుగా ఫస్ట్ 1.5 ఇయర్లో దాదాపుగా 18 నెలల కాలానికి ఒక జీవో ఒకటి రిలీజ్ చేశారు. ఆయన వాడినటువంటి తిరిగినటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలకు సంబంధించి ఒక లెటరు. ఆ జీవోను పట్టుకొని అప్పట్లో నానా గొడవ చేసింది టీడీపీ ప్రభుత్వం. జల్సాలకే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సొమ్ము తగలేస్తున్నారు అనేటువంటిది అప్పట్లో కాస్త పెద్దగానే టీడీపీ లీడర్లు చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కూడా ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లోనూ పోస్టులు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు 2024లో కూటమి గెలిచిన తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క వీవీఐపీలుగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అమౌంట్కి సంబంధించినటువంటి జీవో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనం రేపుతూ ఉంది. వీళ్ళు పెట్టిన ఖర్చు దాదాపుగా సంవత్సరం కాలానికి 19,56,00,000గా ఎంతో వీళ్ళు లెక్కలు చెప్తున్నట్టుంటున్నారు. 19,12,00,000 రూపాయలు సంవత్సరానికి. అప్పట్లో ఆయన సంవత్సరానికి 6,60,60,00,000 ఎంతో పెట్టేస్తే దానికి రచ్చరచ్చ చేశారని చెప్పి ఇప్పుడు 19 కోట్ల రూపాయల ఖర్చులు ఏ విధంగా సంవత్సరం కాలంలో ఓన్లీ హెలికాప్టర్ల ఖర్చే ఏ విధంగా రిలీజ్ చేయగలిగారు, ఏ విధంగా తిరగలుగుతున్నారు, ఎవరు జల్సాలు చేస్తున్నట్టు అనేటువంటిది హైలైట్ అవుతుంది. ఏం చెప్తారు సార్ అసలు ఈ జీవోలకు సంబంధించి? మన దగ్గర 2 కాపీలు చూసుకుంటూ కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో ఉంది, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో కూడా ఉంది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి 2 కూడా. ఏం చెప్తారు సార్? ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఎలాగుంటుందంటే, నిజానికి చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు. తను ఏం చేసినా తనకు అనుకూలంగా మలుచుకోగలడు. ఓకే. అంటే తన చేస్తే సంసారం, అవతలోడు చేస్తే విభిచారం. ఓకే. అన్న యాంగిల్లో మాడతారు. ఇప్పుడు మీరు చెప్పారు 19,12,00,000 అయితే Q1కి మొత్తం 3 క్వార్టర్లకి కలిపి 50 కోట్ల పైన దాటింది హెలికాప్టర్లకి. ఇది 1 ఇయర్ కాదు, ఇది 1 ఇయర్ కాదు. మరి ఆయన వచ్చిందే 1 ఇయర్ అయింది కదా. అవును, ఆయన వచ్చిందే 1 ఇయర్ కదా. అంటే క్వార్టర్ అంటే 3 నెలలకి. 3 నెలలకి అంటే మొదటి 3 నెలలకే 19 కోట్లు, తర్వాత 10 కోట్లు. ఓకే. తర్వాత సెకండ్ క్వార్టర్ 10 కోట్లు. ఓకే. మొత్తం క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 టోటల్ గా 54,63,00,000 రూపాయలు. 63 లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఇక్కడ మాకు జీతాలు ఇవ్వడానికి లేవు. నాట్ ఓన్లీ 63 లక్షలు, 54,63,00,000. సర్లేండి, 50 కోట్లు అనుకోండి, ఇంకా తగ్గించండి, నష్టమే లేదు కదా. మీరన్న 19 కోట్లే చాలా ఎక్కువ. ప్రజలకు ఇవ్వడానికి 6 పథకాలు పెట్టి 6 పథకాల్లో ఒక్క పథకం కూడా నాకు ఇవ్వడానికి డబ్బులు లేవు, సంపాదించే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, చెవిలో చెప్పండి అని చెప్తున్నటువంటి కూటమి పెద్ద, కూటమి నేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలంలో మీరు తిరగడం కోసం, ప్రత్యేక విమానాలు ప్రత్యేక ఇవి పెట్టుకుని తిరగడం కోసం ఇన్ని కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడాన్ని ఏమంటారు? మీరే చెప్పాలా, కూటమి నేతలే చెప్పాలా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల కాలంలో ఆయన ఖర్చు పెట్టిన దానికి 1,60,00,000 ఎంతో ఉంది. అవును, సంథింగ్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు కానీ 1 కోటి పైన, 1 crore మినిమం, 2 crores దాటలేదు. ఈ చేసిన దానికి ప్రజాధనాన్ని అంత విచ్చలవిడిగా ఎలా ఖర్చు పెడుతున్నారని చెప్పి నానాయాగి చేసినటువంటి మీరు ఈ రోజున ఇంచుమించు 19 కోట్లు, 1 క్వార్టర్కి 3 నెలల కాలంలో 19 కోట్లు ప్రజాధనాన్ని విమానాలకి, ప్రత్యేకంగా మీ హెలికాప్టర్లకి మీరు వెచ్చించారంటే మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలా? దీనికి మరి జనసేన బీజేపీ నేతలు ఏ రకంగా చెప్తారు? దాన్ని సపోర్ట్ చేస్తారా లేదా? ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు, జనసేన నేతలు కూడా కలిపే దీంట్లో వచ్చింది కదా. బీజేపీ నేతలు, చంద్రబాబు నాయుడు సీఎం గా చంద్రబాబు నాయుడు గారు, ఓకే, వివిఐపీలుగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నాను అని చెప్పుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఆన్సర్ చెప్పాలా? అసలు మా దగ్గర ఏ పథకం ఇవ్వడానికే డబ్బులు లేవు, తీరా చేసి రాష్ట్రాన్ని బస్సు పట్టించేసాడని చెప్పి లక్షలాది కోట్లు అప్పులు చేసుకుని మీరు కోట్లాది రూపాయలు కేవలం మీరు తిరగడం కోసమే ఖర్చు పెడుతుంటే దీని ప్రజాధనం ఖర్చు పెడుతున్నారా? మీ దగ్గర నిల్వ ఉన్న ధనాన్ని ఖర్చు పెడుతున్నారా? అప్పు చేసుకొచ్చిన దాంట్లో తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారా?
మీ ఖర్చులకి సమాధానం చెప్పాలి. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రజలకి మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక మీరు చేయవలసిన పనులు ఏంటి? లబోదీపం అంటున్నా కూడా ఈ రోజు వరకు అమ్మఒడి వేయలేదు, తల్లికి వందనం వేయలేదు అనుకో, వేస్తామంటున్నారు. వేస్తామని చెప్పిన మీరు ప్రతి పిల్లాడికి వేస్తామని చెప్పి ఈ రోజు రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇంకోటి లేదు. సో ఈ పరిస్థితులు ఇలాగ ఉంటే మీరు ప్రత్యేకించి ప్రజలు నెత్తిన పెనుభారం మోపడం ఏంటి? దీన్ని అంతటిని ఎవడు తీర్చాలి? మేము తీర్చాలా? ప్రజలు తీర్చాలి. అంతే కదా. ప్రజల్ని పిండేస్తారన్నమాట. సర్ఛార్జీలని, ఈ ఛార్జీలని, ఆ ఛార్జీలని, కరెంట్ ఛార్జీలని మీరు ఇష్టం వచ్చినట్టుగా వేసి మళ్ళీ అక్కడి నుంచి అప్పులు తీసుకుని దాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడం అన్నది చాలా బాధపడవలసినటువంటి విషయం. ఇప్పుడు ఈ విషయాన్ని చర్చ కింద పెట్టండి. నేను ఆంధ్రజ్యోతి వాళ్ళని, ఈటీవీ వాళ్ళని, టీవీ5 వాళ్ళని ఖచ్చితంగా అడుగుతున్నాను. ఇంతకాలం ఎంత ఎందుకు పెరిగింది? పోనీ రేట్లు పెరిగాయి, ధరలు పెరిగాయి, డీజిల్ పెరిగాయి అంటే ఎంత పెరుగుతుంది? కోట్ల మీద పెరిగిపోతా? ఎన్ని కోట్లు పెరుగుతాయి? మీరు ఖర్చు పెట్టిన దాంట్లో 1% లేదు. వాళ్ళు ఖర్చు పెట్టింది 10% కూడా లేదు. మరి ఈ రోజున ఒక దాంట్లో ఎంత? మరి కొన్ని జీవాలను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో తెలియదు. ఇప్పుడు ఒకటనే కాదు, ఒక పక్క ఇలాగుంటే అమరావతి నగరాన్ని మరి గొప్పగా స్థాపిస్తాము, ఇంకా చేస్తామని చెప్పి ఉన్నది చాలదన్నట్టుగా ఒక నగరానికి ఎంత కావాలి? ఏం చెప్తున్నాయి రికార్డులు? ఏం చెప్తున్నాయి? నేను జనరల్గా ఈ వార్త బయటకు వచ్చినప్పుడు జనరల్గా వార్త చేద్దాం అనుకున్నప్పుడు జీవో లేకుండా చేస్తే ఎలా అథెంటికేషన్కి ఎలా మాట్లాడగలుగుతాం అనుకున్నప్పుడు ఈ జీవో కోసం చాలా ప్రయత్నించాను సార్. ఎంత కష్టపడితేనో ఫైనల్గా జీవో దొరికింది. కొంతమందిని అడిగినప్పుడు వస్తున్న సమాచారం ఏంటంటే అది బయటకు వస్తే ముందు మా మీద ఎఫెక్ట్ పడుతుంది, బయటికి రాకూడదు, మేము బయటికి ఇవ్వకూడదు, మాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు అనేటువంటి కామెంట్ కూడా కొంతమంది దగ్గర నుంచి వచ్చాయి. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఎవరిదైనా అడిగి తీసుకోవచ్చు. ప్రభుత్వాలు ఎందుకు ఈ జీవోలు రహస్యంగా ఉంచుతున్నాయో అర్థం కాదు. ఇప్పుడు అంత డబ్బుని రిలీజ్ చేసేయడం, ఎంత ఏంది, ఖర్చు ఎంత, ఎక్కడెక్కడ తిరిగారు, పూర్తి వివరాలు కూడా ఇవ్వాలి. ఎస్ సార్. ఇప్పుడు ఎలాగుంటుందంటే గతంలో ఆయన మాజీ ఆర్థిక శాఖ మంత్రి చేశారు యనమల రామకృష్ణ గారు. యనమల రామకృష్ణ గారు సింగపూర్కి వెళ్ళి ఓ పన్ను తీయించి కంటి ఆపరేషన్ చేయించుకుంటే ఇన్ని కోట్లు అయిపోయిందని బిల్లు పెట్టారు. ఇప్పుడు ఆ వాస్తవంగా అయింది ఎంత, మీరు పెడుతుంది ఎంత రిలీజ్ చేస్తున్నారు, దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి. ఖచ్చితంగా కూటమి నేతలు సమాధానం చెప్పాలి. మళ్ళీ అదనంగా ఇవేనే కాదు, మిగతావి చూసుకుంటే అమరావతి నగర నిర్మాణానికి మరి ఇంకో కొంత స్థలాన్ని తొలి విడతగా 10,000 ఎకరాలు స్థలాన్ని ఇంకా చాలదు అని చెప్పి ఉన్నదానికి ఏమీ లేదు, బిల్డింగ్లు అవి టెంపరీ. అవి ఎప్పుడు కడతారు, ఎప్పటికి పూర్తవుతాయి? ఒకవేళ పొరపాటున మీరు దిగిపోతే మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లో రాకపోతే రావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాత్రమే రావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు నగర నిర్మాణం కావాలా. మీరు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి మాకు వైజాగ్ అంటారు. 3 years లో కంప్లీట్ చేస్తామని చెప్పారు సార్ మన ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. 3 సంవత్సరాల తర్వాత మరలా మీరే వచ్చి వాటిని ఓపెనింగ్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన అప్పచెప్పారు కదా. రైట్. మరి 10,000 ఎకరాలు ఎప్పటికవుతుంది? ఇప్పుడు 10,000 ఎకరాలు కాదు, ఇంకా ఉంది. తొలి విడతలో 10,000 ఎకరాలు అన్నట్టుగా ఇంకో 40,000 ఎకరాలు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అన్ని ఒకేసారి డెవలప్ అవ్వాలంటే అవ్వ కదా, అన్ని అంచెలంచెలుగా అవుతూ ఉంటాయి. ఎప్పటికి 3 సంవత్సరాల్లో చేయగల దిట్ట. మరి 5 సంవత్సరాల కాలం తీసుకుని అప్పటికి ఏం చేశారు? తాత్కాలిక కట్టడాలు కట్టారు. శాశ్వత కట్టడం ఎప్పుడు కడతారు? మళ్ళీ తాత్కాలికాలు కడతారా? ఇప్పుడు నగరం అభివృద్ధి చెందింది, ఎక్కడ నగరీకరణ ఎక్కడ? ఓ పిన్ కోడ్ ఈ రోజుకి రప్పించారా? సంవత్సరం అయిపోయింది. గెజిట్లో పెట్టారా? చేశారా? ఇవన్నీ రావాలి కదా. ఒకవేళ 2027లో వచ్చి పొరపాటున మీ ప్రజా వ్యతిరేక అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వం కూలిపోతే, ప్రజా వ్యతిరేక విధానాలు అంటే అరెస్టులు ఎక్కడ పడితే అక్కడ రాశారు. రాసి ప్రతి వాళ్ళని కనపడిన ఏ రకంగా అరెస్ట్ చేయాలా, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, అసలు సోషల్ మీడియా అన్నదే లేకుండా చేద్దామని చూస్తున్నారు. అంత చేసి ఏం చేశారు అంటే ప్రధానమంత్రి గారి చేత బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేపించారు. ఆ బటన్ ఏదో వీళ్ళు ఎలాగో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు
ఇంకో గంట ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకొని అక్కడే ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ఒక బటన్ నొక్కితే అయిపోయేది కదా. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి గారికి వీళ్ళ బలమైంది, లేకపోతే వీళ్ళ క్యాపిటల్ మీద ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఏ విధంగా ఉంది చూపించడానికి దాదాపుగా 400 కోట్ల రూపాయల ఖర్చు ఆ రోజుకి అయింది. అది ఇప్పుడు అంగు ఆర్భాటం అంటే ఇప్పుడు ఖర్చు రావాలి కదా, 400 కోట్ల రూపాయలు. ఇందులో ఎన్ని చేతులు మారాయో దానికి ఎవడో రుజువు చూపెట్టలేము, ఎవడో గట్టిగా మాట్లాడలేము. ఒక రోజు ఖర్చు 400 కోట్లు అంటున్నారు. ఆ 400 కోట్లు కనపడాలి కదా, ఖర్చు రావాలి కదా, ఏదైనా కార్యక్రమం చేస్తేనే కదా అందులో మిగిల్చుకోవడానికి జోబులు వేసుకోవడానికి. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏమి చేసినా అందులో కొంత దోచుకుందే లేదు. ఏ పథకం పెట్టుకోండి అందులో స్కామ్ ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదండి, ఏ ప్రభుత్వం అయినా సరే ఎక్కడ పోయినా ప్రజల సొమ్ము లూటి అవుతుంది. ప్రజలకు అడిగేటువంటి హక్కు ఉందా లేదా ఒకటి చెప్పాలి కూటమి నేతలు. ప్రజాధనాన్ని ప్రజలేమో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోడానికి బట్ట లేక శుభ్రంగా రాష్ట్ర ప్రజలు సగం పైన దరిద్రంతో అనిపిస్తున్నారు, సగం పైన. కానీ చూపెట్టేటప్పుడు రకరకాలు చూపిస్తున్నారు, బాగా దారిద్ర్యకి పైన ఉన్నట్టుగా. ఎందుకంటే అప్పులు పుట్టాలి కదా, ఒక రాష్ట్రానికి అప్పులు పుట్టాలంటే మీ రాష్ట్రంలో ప్రజలు మీకు కట్టేటువంటి కెపాసిటీ ఉందా లేదా అని అడుగుతారు. మేము కట్టగలమండి అని చూపెట్టాలంటే మిమ్మల్ని అందరినీ ధనికుల కింద చేయాలా. ఎలా ధనికుల కింద చేస్తారు? మీరు 5,000 రూపాయలు కట్టినా కూడా 1,50,000 రూపాయలు బండి తీసుకెళ్ళిపోండి. మీరు డౌన్ పేమెంట్ 1,00,000 రూపాయలు కట్టినా మీకు ఇల్లు కట్టించేసి ఇచ్చేస్తాము. ఓకే, క్రెడిట్ కార్డులు అడిగినా అడగపోయినా ఇచ్చేస్తాము. ఇలాగ ఇచ్చి వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరూ ధనికులే. మా వాళ్ళు కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వీళ్ళందరూ ఇవే అని చూపెట్టి ప్రతి ఓడి తల మీద డబ్బులు తీసుకొచ్చాడు. ఇక్కడ నిజానికి అప్పుల ఊబిలో కూరుకుపోయి, అప్పుల ఊబిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి దాని నుంచి బయట ఎలా పడాలో తెలియక అనేక మంది నిత్యం సతమతం అవుతూ వచ్చేస్తున్నారు. ఇలాంటి చేస్తుంటే వీళ్ళ పేర్లు చెప్పి అప్పులు తీసుకొచ్చేసి మీరు విలాసాలకు ఖర్చు పెట్టడం, కులాసాలకు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కనీసం మినిమం వాల్యూస్ ఉంటే క్వశ్చన్ చేయండి, ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అవసరం అని. ఇప్పుడు ఎక్కడికక్కడ కంట్రోల్ చేయండి. ఏ మామూలుగా వెళ్తే సరిపోదా, అన్ని కోట్లు పెట్టుకుని వెళ్ళాలా? ఇప్పుడు మీకు ఒకటి అర్థం కావట్లా, ప్రశ్నించే దాంట్లో ఆయన భాగస్వామ్యం లేకపోతే 100% ప్రశ్నించేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది కదా, ఎలా ప్రశ్నించాలి ఇంక? ఇప్పుడు మరి ఆయన ఏంటంటే ఒక ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు స్పందించడం తప్ప ఆయన అసలు ఏ రకంగానూ స్పందించలేదు. ఆ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం. ఆయనకి మూవీస్ ఉన్నాయి కదా సార్, ఆయన మూవీ నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ ఉంది. ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ లోను దాని డబ్బింగ్ లోను పైగా 4-5 భాషలో రిలీజ్ అవుతుంది. దాని ఆయనకి రకరకాల పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, లేదంటే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు, క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నప్పుడు, లేదంటే ఆయన మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి కదా, లేకపోతే ప్రశ్నిస్తారా? ఆయన ఈ సినిమా హడావిడిలో లేకపోతే ఇవందరినీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖర్చు పెట్టి కనిపించట్లేదు అనే దానికి చెప్తున్నాను నేను, రావట్లేదు అనే దానికి చెప్తున్నా. ఆయన రారు, కనపడరు. ఆయన అవసరం అనుకున్నప్పుడు వస్తారు. ఎలక్షన్ లోప్పుడు పెద్ద పెద్ద నాయకులు వచ్చి. ఎవరికి అవసరం? పవన్ కళ్యాణ్ గారికి అవసరం అనుకున్నప్పుడు. ఆయనకు అవసరం. వాళ్ళ నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమాల పట్ల స్పందించలేదు. అక్కడ ఎవరో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారు. వాళ్ళు దళితులా కాదన్నది పక్కన పెడితే గ్రామ బహిష్కరణ అన్నది చాలా తప్పు కదా. గ్రామ బహిష్కరణ చేసిన ఎవరినైనా గ్రామ బహిష్కరణ చేయడం అనేది తప్పే. అక్కడ పర్టికులర్ గా దళితులనే గ్రామ బహిష్కరణ చేశారు. వాళ్ళే కొన్ని బైట్స్ కూడా ఉన్నాయి, వీడియో బైట్స్. చంద్రమండలం మీదకి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నటువంటి నీటి యుగంలో కూడా గ్రామ బహిష్కరణ నీటి, అందులో వాళ్ళ నియోజకవర్గంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి కళ్ళు ఇక్కడ లేవు, ఇక్కడికి ఎక్కిసి ఇక్కడికి ఎక్కిసే కాబట్టి మా గెలుపుకి ఎవరో కారణం కాదంటున్నారు, మేమే గెలిచేసి ఉంటున్నారు. అంటే ప్రజల తీర్పు కూడా అలాగే ఉంది కదా సార్. నిలబడ్డ అన్ని సీట్లలో నెగ్గినటువంటి మొట్టమొదటి పార్టీగా జనసేన పార్టీ రికార్డులకు ఎక్కింది కదా. అందితే జుట్టు, అందకపోతే కాలు. ఇప్పుడు సింగల్గా ఎందుకు పోటీ చేయలేదు? సింగల్ గా పోటీ చేసి మీరు అన్నట్లు నిజంగా వాళ్ళు నిలబడ్డ అన్ని సీట్లలో గెలిచినప్పుడు మిగతా సింగిల్ గా పోటీ చేస్తే 170 వాళ్ళే గెలిచేవాళ్ళే కదా. అంతే కదా, సింగల్ గా పోటీ చేయక అన్ని కారణాలు కలిసి వచ్చే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వేరే కుంపడ పెట్టుకున్నారు. మూడోది
వివేకానంద రెడ్డి గారి కేసులో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు తీసుకొచ్చి? నాలుగో దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఆయన సమయం కాని సమయంలో అరెస్ట్ చేయడం నాలుగోది. ఐదోది ఆయన ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసినట్టుగా, ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు చేసినట్టుగా నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్లు చేయడం, ఇవన్నీ వాళ్ళ ఓటమి కారణాలు. వాళ్ళ స్వయంకృతం. వాళ్ళ స్వయంకృతంగా చేసుకున్న తప్పుల వల్ల మీరు వచ్చేసారు. కానీ యాక్చువల్ గా మీ మీద అభిమానంతో అవడేయలేదు. వాళ్ళ స్వయంకృతంగా వైఎస్ఆర్సీపీ చేసుకున్నటువంటి తప్పుల వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. పోనీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు సుస్థిరం చేసుకోండి. అంతే కదా. ఇప్పుడు మీకు 20కి 20 పెట్టుకున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 50 సీట్లు 60 సీట్లు తీసుకుని మేము ఇంకా గెలుస్తాం, మాకు 60 సీట్లు ఇచ్చిమ్మనండి. బీజేపీ వాళ్ళు 30 సీట్లు తీసుకోపోవాలండి, మిగిలినట్టుగా ఇటు చేయమనండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? సో ఇవన్నీ చూడాలి. అత్యంత దారుణం ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలే ప్రభువులు. ప్రజలు ప్రభుత్వంలో రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ సర్వెంట్స్ అంటే ప్రజలకు పనిచేసి పెట్టేవాళ్ళు. కానీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం అదే చెప్తున్నారు. బిఫోర్ దానికంటే ముందు మాట్లాడుకున్న ఎలక్షన్స్కి బిఫోర్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలందరినీ అసలు పేదరికం లేని రాష్ట్రంగా చూడాలి, సంపద సృష్టించి అందరికి పనిచేస్తామని చెప్పి రకరకాల మాటలు చెప్పారు. వచ్చిన తర్వాత ఆ సంపదని ఏ విధంగా సృష్టించాలి, అది ఎవరి కోసం అంటే అది వాళ్ళ కోసమే అన్నట్టు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి జీవోలు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి మాటలు మాడతారు తెలుసండి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గానా చేయకపోతే మమ్మల్ని పట్టుకుని నిలబెట్టండి. లోకేష్ గారు డైరెక్ట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కదా. కనీసం మామూలుగా మాట్లాడితేనే తీసుకెళ్లి లోపలేసేస్తున్నారు, రకరకాల కేసులు పెడుతున్నారు. ఇంకా అడగడం ఎక్కడ? కాలర్ పట్టుకుంటే అంతే సంగతి. ఇంకా జ్ఞానం మనిషి ఉంటాడా? వెళ్ళినా కాదు, ఎవరైనా అధికారంలో ఉండే ఒక వ్యక్తిని, ఎమ్మెల్యేలను కూడా, ఆఖరికి సర్పంచులను కూడా ఎవడో టచ్ చేయలేడు. వాళ్ళు పూర్తిగా పోలీసులను ఉపయోగించుకుంటారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అలగదొక్కేయడం మీద, అణచివేసి అక్రమ కేసులు పెట్టడం మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. మీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఏంటి? మీరు చెప్పే మాటలు నమ్మారు, ఏంటి స్పెషాలిటీ? రైట్, ప్రజలకి ఏమి ఇవ్వక్కలేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని దించేశారు, ఇంకా మనకెందుకు ఇవ్వక్కలేదని ఒక వాదన ఉంది. ఫస్ట్లో మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను. రైట్, బాగానే ఉంది, ఇవ్వక్కలేదు. మేము ఇవ్వమని చెప్పండి, అంతేగాని డబ్బులు లేదు ఇవ్వమని చెప్పద్దు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకపోతే ఇలాంటి విలాసాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీ కులాసాలకు ఉన్నాయి, మీ జలసాలకు ఉన్నాయి. కాకపోతే ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మటుకు మీ దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇవ్వక్కలేదు, మీకు తెలుసు మీ అంతరార్థంగా. వాళ్ళకి ఇవ్వడం కంట మనం వేరే విధంగా ఖర్చు పెట్టుకోవడం బెటర్. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమి ఉండకూడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారే తార్కాణం. అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారు? 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు మేము చేసిన అంతే కదా. అందువల్ల ఈ డబ్బును వాళ్ళ జోబుల్లో వేసేయకుండా మనం వేరే విధంగా మన జోబుల్లోకి వేసుకుంటే బాగుంటుంది కదా, లేకపోతే రకరకాలుగా ఖర్చులు పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న భావం మీలో కనిపిస్తుంది తప్ప, లేదా గతంలో మనల్ని ఎవడైతే ఇబ్బంది పెట్టాడో, మన గురించి వ్యతిరేకంగా ఎవడ మాట్లాడాడో వాళ్ళని ఎలా అనగదొక్కాలన్న ఉద్దేశం మీద మీ పరిస్థితి కనిపిస్తుంది తప్ప, ప్రజా సంక్షేమం కోసం మనం ఏం చేయాలి, ప్రజల కోసం ఏం చేయాలి అన్నటువంటి భావాలను ఎక్కడా విస్మరిస్తున్నారు. ఎందుకంటే చిన్న పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తే కేసులు పెడుతున్నారు, చిన్నది మాట్లాడితే పెద్ద మాట్లాడిన మీద లోపలేసేయండి, అవి పర్లేదు. పోసాని కృష్ణమూర్తి గారినో లేకపోతే ఇంకో అతను బోరుగడ్డ అనిల్ కుమారో వీళ్ళందరూ వేయాలి, తప్పదు. కానీ మిగతా వాళ్ళు కూడా లోపలేసేస్తున్నారు రకరకాల స్కాముల పేర్లు చెప్పి. ఈ ధర్మమా చెప్పండి? ఇప్పుడు మీరు ఏవియేషన్కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టన్నారు, నిజంగా ఈ ధర్మం అంత అవుతుందా? అంత అవుతుందా? ఎన్నిసార్లు తిరిగారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, దానికి వివరాలు ఇవ్వండి. ఒక్కొక్క ట్రిప్కి ఎంత ఖర్చు పెట్టారు అనేసి. అంటే మీకు ఎంత ఫిగర్ వస్తే అంత ఫిగర్ వేసేసి అందులో రిలీజ్ చేసి అని చెప్పి వాళ్ళ పేరు మీద ఏమవుతుందో తెలియదు. ప్రజాధనం ఇంత దేశంలోకెల్లా ఇంత సీనియర్ మోస్ట్ అయ్యుండి, అంటే గతంలో అయితే మోడీ గారి కంటే కూడా నేనే సీనియర్ అన్నారు, ఈ లెక్కన మీరే సీనియర్. ఇంత సీనియర్ అయ్యుండి ప్రజల సొమ్ముని పొదుపు చేయకుండా, మీ ఖర్చులు తగ్గించుకోకుండా, మీ ఖర్చుల్ని డబల్ త్రిబుల్ చేసేసి
మరి ఖర్చు పెట్టాం, రూపాయి ఖర్చుకి 10 రూపాయలు ఖర్చు పెట్టాం. మరి ఇది ఎక్కడ న్యాయం? మరి ఎవరిని అడగాలి క్వశ్చన్? ఎవరిని ఇవ్వాలి? ఎవరిని అడిగితే ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజాస్వామ్యంలో కాబట్టి అప్పుడు వాళ్ళు ఇచ్చిన జీవో కూడా ఉంది. మీరు వాళ్ళని క్వశ్చన్ చేశారు కాబట్టి ఈ రోజు ఎందుకు క్వశ్చన్ వస్తుందంటే 1,60,00,000 రూపాయలు హెలికాప్టర్ దానికి ఖర్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నానా యాగి చేశారు ప్రజాధనాన్ని వ్యతిరేకిస్తారని. ఇప్పుడు చెప్పండి, మీరు దానికి ఎన్ని రెట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు? దీని గురించి మాట్లాడాలి, చర్చలు పెట్టాలి. కానీ దానికే అంత యాగి చేసినటువంటి టీడీపీ ఆ రోజు గొడవ చేయటంలో కావచ్చు, అల్లరి చేయటంలో కావచ్చు, లేదంటే వైసీపీని బదనం చేయటంలో కావచ్చు సక్సెస్ అయింది అనుకుందాం. కానీ ఇంత జరుగుతుంటే ఈనాడు వైసీపీ ఎందుకు సైలెంట్గా ఉంది? ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, వైసీపీ వాళ్ళకు దౌర్భాగ్యం ఉంది. వాళ్ళు చేసిన పని మూర్ఖత్వం. మూర్ఖుడిని ఎవడో రంజింప చేయలేడు. వాళ్ళు చేసిన పని కూడా చెప్పుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎవడో చాలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. ₹1,00,00,000 అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. నిజంగా ₹1,00,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కేవలం అటు కలెక్టర్తో ఇప్పించేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పబ్లిసిటీ లేదు, అది ఎవరికీ తెలియదు. చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు 2023లోనే కేసు పడింది. అది ఎవరికీ తెలియదు. కేసు పెట్టిన వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు నీ పరిస్థితిని ఇదే సామాన్యంగా పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళం మేము మాడుతున్నాం తప్ప పార్టీ నాయకులు ఎవడు ప్రశ్నిస్తున్నాడు? వాళ్ళకెళ్ళింది ఎవరికి, ప్రజలకి కేడర్ నిశ్శబ్దం అయిపోయింది. వాళ్ళు మిగతా ఒకళ్ళు తిట్టుకున్నారు తప్ప. ఇప్పుడు నిశ్శబ్దం అయిపోయిందంటే ఓడిపోయింది కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నారని ఒక దీనికి వచ్చేసాం కన్క్లూజన్కి. కానీ గతంలో మరి 2023లో ఆ లిక్కర్ స్కామ్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, మరి అప్పుడేమైంది? ఇప్పుడు అదే అంటున్నాను కదా, వాళ్ళ నాయకులకి ఎవరికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇతర పార్టీలని తిట్టడం మీద దృష్టి తప్ప వాళ్ళ ప్రభుత్వ శాఖలో వాళ్ళు మంత్రివర్గం చేస్తున్న శాఖలో ఏం జరుగుతుందనేది పట్టించుకునేటువంటి స్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని చూడలేదు, వాళ్ళు ఏం చేస్తారని. ఏ మంత్రికి ఏ శాఖ మీద అవగాహన ఉందండి ఆయన కార్యంలో? ఇప్పుడు ఈ రోజు నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ 2 గంటల టైంలో ఇక్కడ మేమే కేసు పెట్టాము అని చెప్పుకోవాల్సిన స్థితి ఏర్పడిందంటే వాళ్ళ కేడర్ ఏం చేస్తుంది? 23 నుంచి 25 వరకు 2 సంవత్సరాలు కేడర్ ఏం చేస్తుంది? నోరెట్టుకు పడిపోవడం తప్పించి వాళ్ళ శాఖలో ఏం జరుగుతుందని తెలుసుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళందరినీ శుభ్రంగా వాష్ చేస్తేనే తప్ప పరిస్థితి ఎక్కదు. ఆయన వరకు ఆయన బాగానే చేసుకున్నాడు, మరి కింద వాళ్ళు చేయాలి కదా. అంతే కదా. ఓటమి కారణం ఆయన ఒక్కడిని ఎత్తే కుదరదు కదా. ఇవన్నీ కారణాలు, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం గల కారణాలు ఏంటంటే ఏ శాఖలో ఆ మంత్రికి దాని మీద అవగాహన లేదు, చెప్పుకోలేదు. ఇప్పుడు జరిగినా కూడా వీళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఈయన ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి అడ్డుకట్టేసి కోర్టులో కేసేసి తీసుకొచ్చేవారు. కొన్ని వందల కేసులు ఉన్నాయి సార్ ప్రభుత్వం మీద. ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఆ పని చేయగలుగుతున్నారా? ఒక్క కేసు ఇప్పుడు కనీసం చేయగలుగుతున్నారా? ఇప్పుడు కాదు, 2014 నుంచి 19లో కూడా అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, చేయలేని పరిస్థితి. మరి దీన్ని ఏం మాట్లాడాలో మనకి తెలియదు. వాళ్ళ అలసత్వం వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. అందువల్ల ప్రజలు ఏం చేసినా సైలెంట్ కూర్చుంటారు అనే ఒక ధైర్యం కూడా వాళ్ళలో పెరిగిపోయిందంటారా? తెలుగుదేశానికి ప్రజలు మేధావులే ప్రతిపక్షము. నిజంగా ప్రతిపక్షం సమర్థవంతంగా పనిచేయట్లేదు అధికార పక్షాన్ని. మరి కేసులు భయపడి పనిచేయట్లేదా, ఇంకోటి భయపడి పనిచేయట్లేదా, ఏమైనా లుసుకులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి వీళ్ళకి మరి తెలియదు. కానీ నిజమైన ప్రతిపక్షం ఏంటంటే ప్రజలే. ప్రజలు నిలదీస్తారు. ప్రజలకు సమాధానం చెప్పుకోండి. మాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఉంది, సమాచారం ఏది అడిగితే అది ఇవ్వాలి. మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండండి. ఆ దొంగచాటు జీవోలు వాళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకి ఇవ్వకూడదు, అక్కడ దాచాలి ఎక్కడ దాచాలన్న విధంగా పెట్టద్దు. ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేయండి. మీ మాటల్లో కాదు చేతల్లో కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు గారిని నేను విన్నవించుకుంటున్నాను. మీరు మాటకి చేతకి మధ్య తేడా కానీ వస్తే, మనం మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి కానీ అయితే ప్రజలు ఖచ్చితంగా కూల్చుతారు. ప్రభుత్వానికి నెక్స్ట్ టైం అవకాశం ఇవ్వరు. ఇది ఆయనకు కూడా బాగా తెలుసు. మనం ఏదైతే మాట్లాడమో చేయాలి, చేసేది ఆయనకి తెలుసు కాబట్టే నెక్స్ట్ మళ్ళీ అవకాశం వస్తుందో రాదో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుందాం అని చెప్పి ఈ రకమైనటువంటి ఖర్చులు, ఈ రకమైనటువంటి దుబారాలు, ఈ రకమైనటువంటి జల్సాలు అంటారా? కాదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక రకంగా ఉండేది. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారికి కూడా కంట్రోల్ తక్కువగా ఉందేమో అనిపిస్తుంది పార్టీ Okay. మీద. ఉమ్, ఎందుకంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది, లోకేష్ గారు లీడ్ చేస్తున్నారు, ఉమ్, ఆయన మాట ప్రకారమే జరుగుతున్నాయి అన్ని. ఓకే. ఈయన పైకి అలా విగ్రహం కింద కనిపిస్తున్నారు తప్ప మొత్తం అంతా చుట్టుముడుతుంది ఆయన అన్నట్టుగా. ఓకే. దానికి తగ్గట్టుగానే మీరు ఇప్పుడు మినీ మహానాడు జరుగుతుంది. ఆ మినీ మహానాడులో చూడండి, సీనియర్ నేతలందరూ కూడా వ్యతిరేక గలాన్ని పుత్తున్నారు. ఓకే. ఇక్కడంతా యువ నాయకత్వం మాత్రమే లోకేష్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు. నాయకత్వానికి వ్యతిరేకమని చెప్పకుండా గలవిప్పుతున్నారు. ఏ రకం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఒక డిసిప్లిన్, ఎక్కడే మాట్లాడాలి 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి. మహానాడు అంతమంది కార్యకర్తలు వచ్చినటువంటి వేదిక మీద ఇప్పుడు విశాఖ జిల్లాలో చూసుకుంటే బండారు సత్యనారాయణమూర్తి గారు ఆయన తీవ్ర అసంతృప్తి వెలగెక్కారు. ఉమ్, ఇది ఎమ్మెల్యేగా ఉండడం కూడా అనవసరం, మాకు ఏ పనులు అవ్వట్లేదు అన్నట్టుగా. ఉమ్, అంటే అక్కడ అందులో అర్థం ఏంటి, మాకు ఏ పనులు జరగట్లేదు, అంతా డైరెక్ట్గా లోకేష్ గారికి ఉన్నారు ఓకే. అన్నట్టుగా. రెండోది జ్యోతుల్లో ఎవరు గారు అక్కడ, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు మీరు జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే కమ్యూనిస్టులకు ఇలా అయిన పరిస్థితి వస్తుంది, మీరు బీజేపీని ఏళ్ళని కానీ టీడీపీ జనసేన రెండు కలిపి బీజేపీ జనసేన రెండు కలిపి టీడీపీని ఖతం చేసే అది పరిస్థితి. 100% కరెక్ట్, అది 100% కరెక్ట్. ఎందుకంటే దీన్ని గమనించుకోవాలి, ఇప్పుడు వీళ్ళు మొదటి నుంచి జనసేన వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ అంటున్నారంటే దానికి కారణం చూసుకోవాలి. సరే, జనరల్ గా అసలు మహానాడు ఏం జరుగుతుంది, సీనియర్లు వర్సెస్ జూనియర్లు వీళ్ళ డైలాగులు ఏంది వారింది, అది ఒక సపరేట్ డిబేట్ చేద్దాం సార్. సో దీన్ని కన్క్లూడ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫ్లైట్లు ఈ జీవోలకు సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫ్లైట్లు జీవోలకు సంబంధించి ఏంటంటే రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని చాలా దుబారా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తక్కువ ఉన్నా మాకేమీ లేవు అంటూ బేదర్పులు అరుస్తూ ఎక్కడి నుంచి అక్కడ పడితే అక్కడ అప్పులు విపరీతంగా చేస్తూ, గత ప్రభుత్వంలో చేసింది ఎంత అవుతే ఇక్కడ ప్రభుత్వంలో చేసింది అప్పుల్లో కానీ అన్నింటిలోనూ కూడా టాప్ లెవెల్లో ఉన్నారు. మీరు ఫస్ట్ రాష్ట్రంలో గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలా, బహుశా దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ లో ఉంటదేమో ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకురావడంలో. కానీ రెండోది ఈ ఖర్చులకి, విమానయాన ఖర్చులకి, లగ్జరీ లైఫ్ కి ఖర్చు పెట్టడంలో, రిలీజ్ చేయడంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ప్రజలు ఖర్చు పెట్టేటప్పుడు వస్తున్నాయి, దీన్ని ప్రజలు సహించరు, ప్రజలు అందరూ గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడకపోయినా ప్రతిపక్షం తరపున ప్రజలు మాట్లాడతారు, ఇది 100% కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రభుత్వం జీవో జారీ చేసినటువంటి జీవోకు సంబంధించి, ఆ జీవోలో వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చులకు సంబంధించి, ఇటువంటి ఖర్చుల మీద ప్రజల రియాక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి హనుమత్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.